మా లేటెస్ట్ వీడియోస్ కోసం మా ఈ తెలుగు న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసి గంట సింబల్ యాక్టివేట్ చేసుకోండి. నవరాత్రులలో 6వ రోజు అమ్మవారిని ఏ విధంగా అలంకరించుకోవాలి, ఏ నైవేద్యాలను అమ్మవారికి సమర్పించాలి, ఏ రంగు చీరను అమ్మవారికి సమర్పించాలి, ఏ మంత్రాన్ని జపించాలి అనే విషయాలను ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము. నమస్తేస్తు మహామాయే శ్రీపీఠే సురపూజతే శంఖచక్ర గదాహస్తే మహాలక్ష్మీ నమోస్తుతే. దసరా శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా 6వ రోజు ఆశ్వీజ శుద్ధ షష్ఠి నాడు అమ్మవారు 2 చేతులతో కమలాలను ధరించి అభయవరద హస్త ముద్రలను ప్రదర్శిస్తూ గజరాజు సేవిస్తూ ఉండగా శ్రీ మహాలక్ష్మి రూపంలో దర్శనమిస్తారు. మహాలక్ష్మీదేవి సర్వమంగళకారిణి, ఐశ్వర్య ప్రదాయిని. ఈమెను ఎవరైతే ఈరోజు పూజిస్తారో వారికి అష్టైశ్వర్యాలు, సమస్త సౌభాగ్యాలు అమ్మ ఇస్తుందని భక్తుల విశ్వాసము. ఈరోజు తప్పకుండా ఓం శ్రీం హ్రీం క్లీం మహాలక్ష్మీ స్వాహ అనే మంత్రమును 108 సార్లు జపించాలి. ఇక ఈరోజు అమ్మవారికి ఎటువంటి నైవేద్యాలు సమర్పించాలంటే, ఈరోజు అమ్మవారికి మనం కదంబం అలాగే బెల్లంతో చేసిన పరమాన్నాన్ని సమర్పించాలి. ఎందుకంటే శ్రీ మహాలక్ష్మీదేవికి పాలు బెల్లం కలిపి నైవేద్యంగా చేస్తే చాలా ఇష్టం. లేదా పూర్ణాలను అయినా సరే నైవేద్యంగా పెట్టవచ్చు. రకరకాల నైవేద్యాలు పెట్టుకోవచ్చు, ఏమీ తప్పు లేదు. ఈరోజు అమ్మవారికి ఏ రంగు చీరను ధరింపచేయాలంటే డార్క్ పింక్ కలర్ చీరను ధరింపచేయాలి, లేదా ఎరుపు రంగు చీరను అయినా సరే ధరింపచేయవచ్చు. పూజ చేసేవారు కూడా ఈ రంగు చీర ధరిస్తే మంచిది. అలాగే ఈరోజు అమ్మవారిని ఎరుపు రంగు పుష్పాలతో పూజించాలి, తెలుపు రంగు పుష్పాలతో కూడా పూజించవచ్చు. ఇక ఈరోజు అమ్మవారిని ఏ స్తోత్రాలతో పూజించాలంటే, ఈరోజు తప్పకుండా అందరూ కూడా శ్రీ సూక్తాన్ని చదువుకోవాలి. అలాగే లక్ష్మీ అష్టోత్తర శతనామాలతో అమ్మవారికి 108 నామాలను చదవాలి. అలానే మీ ఇంటిలో వెండి పూలు, బంగారు పూలు కానీ ఉంటే వాటితో కూడా అష్టోత్తరం చేస్తూ అమ్మవారిని పూజించవచ్చు. అలానే శ్రీ మహాలక్ష్మి స్తోత్రం, మహాలక్ష్మి అష్టకం, ఇలా లక్ష్మీదేవి స్తోత్రాలను చదువుకోవచ్చు. ఈరోజు ఈ మంత్రాన్ని 3 లేదా 11 లేదా 27 సార్లు లేదా 108 సార్లు జపించాలి. చందరః సోజ్వలకర శార్దూల వరవాహన కాత్యాయని శుభం దధ్యాదేవి దానవ ఘాతిని. కాత్యాయని మాత విద్యాచలవాసిని. ఈమె సాక్షాత్తు గాయత్రి అవతారమే అని చెప్పబడింది. కాత్యాయని ఉపాసన వలన సంతాపాలు, భయాలు, అనుమానాలు దూరమవుతాయి. మరి 6వ రోజు అమ్మవారిని ఏ విధంగా అలంకరణ చేసుకోవాలి, ఎలాంటి నైవేద్యాలు పెట్టాలి, ఏ రంగు చీర పెట్టాలి, ఏ మంత్రాలు చదువుకోవాలి అనే విషయాలను తెలుసుకున్నారు కదా. మీరు కూడా ఈ విధంగా చేసుకొని అమ్మవారి అనుగ్రహానికి పాత్రులవ్వండి. చివరిగా ఒక చిన్న కథను విందాం. చదువుల తల్లి, సకల విద్యలకు అధిపతి సరస్వతీదేవి. సరస్వతి అమ్మవారు ప్రశాంతంగా ఉంటుంది, మనకు విద్య బుద్ధులను ప్రసాదిస్తుంది. వీణ పట్టుకుని ప్రశాంతంగా ఉండే అమ్మవారు రాక్షసులను వధించింది. పూర్వం శంభు నిశంభులు అని 2 రాక్షసులు అన్నదమ్ములు ఉండేవారు. ఈ రాక్షసులు చాలా బలమైన వారు. అంతా నాకే కావాలి అని అత్యాశతో ఉండేవాళ్ళు. మేమే రాజుగా ఉండాలి అని అనుకునేవారు. పలు సంవత్సరాల పాటు బ్రహ్మ కోసం ఏకాగ్రతతో తపస్సు చేస్తారు. బ్రహ్మ ప్రసన్నమై ఏం వరం కావాలో కోరుకోమంటాడు. ఎవరి నుంచి మరణం లేకుండా కేవలం స్త్రీ ద్వారానే మరణం కలగాలని వరం కోరుకుంటారు. ఎందుకంటే స్త్రీలు అబలలు, వారు మమ్మల్ని ఏం చేయలేరు అనే అజ్ఞానంతో ఆ కోరిక కోరుకుంటారు. బ్రహ్మగారు వరం ఇచ్చేస్తాడు. ఇక వరగర్వంతో శంభు నిశంభులు స్వర్గానికి వెళ్ళి యుద్ధం చేసి అక్కడున్న కల్పవృక్షము, కామధేనువు అన్నిటినీ కూడా తెచ్చుకుందామని ప్రయత్నిస్తారు. ఆ వస్తువులను ఎవరు సృష్టించారు? వారి దగ్గరికి వెళ్ళి పట్టుకోవటం మంచిదని నారదుడు ఆ శంభు నిశంభులకు విన్నవిస్తారు. నారదుడు ఆ మాట అనగానే శంభు నిశంభులు పాతాళానికి వెళ్ళిపోతారు. శంభు నిశంభులు భూలోకానికి వెళ్ళి ఋషులను, మునులను భయపెడతారు. మీరు చేసే యజ్ఞయాగాదులు
మాకే చెందాలని హెచ్చరిస్తారు. ఋషులు యజ్ఞయాగాదులు చేయటం మానేసి తపస్సు చేసుకునేవారు. భూలోకంలో దేవలోకంలో అందరూ విసిగిపోయి అమ్మవారి దగ్గరికి వెళ్ళి వాళ్ళ బాధలను విన్నవించుకున్నారు. నారాయణుడు అమ్మవారికి ఈ విధంగా మొరపెట్టుకున్నారు. నీవు ఏదో ఒక రూపంలో ఏదో ఒక రూపం ధరించి వారిని నశింపచెయ్యమని వేరుకుంటారు. అప్పుడు అమ్మవారిలో నుంచి సరస్వతీదేవి అమ్మవారు బయటకు వచ్చింది. తెల్లటి హంస మీద కూర్చొని తెల్లటి వస్త్రాలు ధరించి వీణ వాయించుకుంటూ మహాసరస్వతి అమ్మవారు ఉద్భవించినది. కానీ ఇంత సాత్వికంగా ఉన్న అమ్మవారు ఈ శంభు నిశంభులను ఏం చేస్తుంది అని అందరూ అనుకుంటారు. అప్పుడు ఆ దేవి హిమాలయాలలోకి వెళుతుంది. తర్వాత నారదుడు, మీరు వివాహం చేసుకునే కన్య కాశ్మీర్లో హిమాలయాల్లో కొలువై ఉన్నది అని శంభు నిశంభులకు చెప్తాడు. అప్పుడు వాళ్ళు మాకు ఆమె కావాలని చండ ముండ అనే అసురులను అక్కడికి పంపిస్తారు. వారు ధూమ్రాక్షుణ్ణి పంపిస్తారు. ఆ ధూమ్రాక్షుడు అమ్మవారి దగ్గరికి వెళ్ళి చండా ముండలు నిన్ను తీసుకుని రమ్మన్నారు అని చెప్తాడు. అప్పుడు అమ్మవారి వాహనమైనటువంటి హంస సింహమవుతుంది. సింహం ధూమ్రాక్షుణ్ణి తినేస్తుంది. అప్పుడు చండా ముండలు మాకు ఇది లెక్క కాదని అమ్మవారి దగ్గరికి వెళతారు. అప్పుడు అమ్మవారు ఎర్రని రక్తవర్ణంలోనికి మారిపోతారు. భయంకరమైన రూపాన్ని అమ్మవారు ధరిస్తుంది. చండాముండలు అమ్మవారి రూపాన్ని చూడకుండా ఆమెలో ఉన్న సౌందర్యాన్ని చూస్తారు. అమ్మవారిద్దరినీ కూడా సంహరిస్తుంది. నారదుడు శంభు నిశంభు వద్దకు వెళ్ళి మీరు వివాహం చేసుకునే కన్య వచ్చిందా అని శంభు నిశంభులను అడుగుతాడు. తాము పంపిన అసురులందరూ సంహరింపబడ్డారని తెలుసుకుని శంభు అమ్మవారి దగ్గరికి వెళ్తాడు. అమ్మవారితో యుద్ధం చేస్తాడు. సింహాన్ని జయించడానికి సింహ రూపం ధరిస్తారు. సింహాన్ని జయించడానికి ఏనుగు రూపం ధరిస్తాడు. అయినా సరే అమ్మవారు అతనిని సంహరిస్తుంది. ఆ తరువాత శంభుడు అమ్మవారి దగ్గరికి వెళ్తాడు. అప్పుడు అమ్మవారు మొదలు నేనెవర్ని తెలుసుకో అని అంటుంది. నీ బుద్ధి మందగించిన అంతవరకు నేనెవరిని గుర్తు తెలియకుండా ఉంటారు. స్త్రీ అబల కాదు అని అమ్మ చెప్తుంది. వెంటనే అమ్మవారు అష్టాదశ భుజ శక్తులతో తన సింహంతో శంభుణ్ణి సంహరిస్తుంది. అప్పుడు దేవతలంతా ప్రత్యక్షమవుతారు. పూల వర్షం కురిసింది. దేవ దుందివినాదాలు మ్రోగాయి. అప్పుడు దేవతలంతా నీ ఉగ్రరూపం కంటే సాత్విక రూపమే మాకు బాగుంటుంది అని అమ్మవారితో చెప్తారు. ఈ మహామాయ సరస్వతి అమ్మవారి వల్ల అవిద్య తొలగిపోతుంది, జ్ఞానం కలుగుతుంది. ప్రజలంతా అమ్మవారిని ప్రార్థిస్తారు. మనలోని అవిద్యలే శంభు నిశంభులు. ఆ అవిద్య పోయిందంటే జ్ఞానం లభిస్తుంది. జ్ఞానం కోసం సరస్వతీదేవిని ఆరాధించాలి. చండీ సప్తశతిలోని ఈ కథ ఎవరు వింటారో వారికి గృహదోషాలు, మూఢత్వం పోతాయి, విద్య లభిస్తుంది. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు.